ఆ బాలు చెప్పు. నువ్వు విన్నది నిజమేరా బాలు. ఏదో ఒకరోజు ఇదారితో లేచిపోద్దని నాకు ముందే తెలుసురా. ఎవడు? ఆడు కాదురా, ప్రవీణ్ గారురా. ఆడే. ఈ డబ్బులున్నోళ్ళు పిల్లల్ని సరిగా పెంచరా. వాడు దాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. ఇక్కడేరా ఊర్లో తిరుగుతా ఉంటారు ఇద్దరు కలిసి. అది పెద్ద ముదుర్రా బాబు. నీకేం తెలుసురా ఆ కుటుంబం గురించి, మాయ గారి గురించి? ఇంకొకసారి ఇలాంటి వాగుడు వాగితే చెప్పు తీసుకుని కొడతాను. నీ అబ్బా చెత్తన కొడుకులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. వాడెక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? దొరికిందా? దొరికిందా? జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లో నమ్రత మన ఇంట్లో ఉండాలి. అది తిరిగి వస్తే నేను తలెత్తుకు తిరగలుగుతాను. అర్థమవుతుందా? డాడీ, చేయదిరా. తీరా చెయ్యి. నేను ప్రవీణ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం డాడీ. నమ్రత, నీకేం తెలియదు కానీ నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళు. పాపని తీసుకెళ్ళి. ఎరా, నా ఇంటి బయట నుంచి చూస్తే అర్హత లేదు నీకు. ఇంటి అమ్మాయి అవసరం వచ్చిందారా? డాడీ ప్లీజ్. ఆగమ్మా, ఒక నిమిషం. రే, నీ బతుకెంతరా? నీలాంటి ఎంతమందిని చూసుంటా నేను. డాడీ నమ్రత, ఒక్క నిమిషం తల్లి. నీలాంటి బ్రతుక్కి మాధవరావు కూతురు అవసరం వచ్చిందారా నీకు? నిన్ను చంపైన నా కూతురు తెచ్చుకుంటారా? ఆగమ్మా, డాడీ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగరా. కుక్కని చంపినట్టు. మీ లిమిట్స్ లో మీరు ఉండండి డాడీ. నమ్రత, ఏం మాట్లాడుతున్నావు? ప్రవీణ్ ఇప్పుడు ఇంటి అల్లుడు, నా భర్త. మీరంటే వీళ్ళందరూ పడతారేమో గానీ నేను పడను. అయినా లవ్ చేయడం తప్ప డాడీ? నేనేమైనా పాపం చేశానా? లోకంలో ఎవరు చేయని పని చేశానా? ఎందుకు డాడీ పిచ్చోళ్ళ తయారయ్యావు? ఛీ, మనిషివే కదా, కొంచెం ఆలోచించు. సెన్స్ లేదా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఎందుకమ్మా అరుస్తున్నావు? నువ్వు ఆడదానివే కదా, నన్ను అర్థం చేసుకోలేవా? ప్రవీణ్ అంటే మీకు ఎందుకంత కోపం నాకు అర్థం అవ్వట్లేదు. అయినా మీరు బ్రతికేదే ప్రపంచం అనుకుంటున్నారా? బయట చాలా ఉంది ప్రపంచం. అవునమ్మా, మేం బ్రతుకుతున్నదే ప్రపంచం అనుకుంటున్నాం. నువ్వు పుట్టింది కూడా ఇదే ప్రపంచంలో, అది నువ్వు తెలుసుకో. ఇప్పుడే మాకు తెలిసింది మా ప్రపంచం నుంచి నువ్వు బయటకెళ్ళిపోయావని. నాన్నకు ఎదురు చెప్పేంత పెద్దదానివి అయ్యావే నువ్వు. నువ్వు ఇంకా చూడాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాన్న మాట విని లోపలికి వెళ్ళు. పుష్ప, పాపని తీసుకెళ్ళు. నువ్వు నా కోసమైనా ప్రవీణ్ యాక్సెప్ట్ చేస్తావనుకున్నాను డాడీ. పద. ఏమండి? నమ్రతమ్మా, డాడీ మీద నీకు కనికరం కూడా లేదా అమ్మా? వాడు నీ డబ్బు కోసం నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. నా కోసం వీడిని వదులుకోలేవా? నువ్వంటే నాకు ఇష్టమే డాడీ, మరి కానీ ప్రవీణ్ అంటే నాకు ప్రాణం. నా పెయిన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పద. అమ్మా, ఇప్పుడు దాకా బుజ్జగించే మాధవరావు మీ డాడీని చూసావమ్మా. కానీ మాధవరావు ఒక విషయం సాధించాలనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని నీకు తెలీదు. అర్థం చేసుకో తల్లి.
నా పేరు, నా పరువు, నా ప్రాణం, నా ఆస్తి, నా రక్తం పంచుకొని పుట్టిన నీదే, నీ ఒక్కదానిదే. మధ్యలో ఎవడైనా వస్తే వాడి చావును వాడు కొని తెచ్చుకున్నట్టే. రామా, ఏం బెదిరిస్తున్నావా? నేను మాధవరావు కూతునే డాడీ. ప్రవీణ్కి ఏమన్నా అయితే నేను తన ముందుంటాను. నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేను చూస్తాను. నేను మేజర్ని డాడీ. నా లైఫ్ నన్ను బ్రతకనివ్వు. ప్రవీణ్ని నన్ను వదిలేసి. అయినా ఎంత చెప్పినా నువ్వు మారట్లేదంటే ఈ జన్మకు మారు.